ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కలుపుతాలు మాత్రమే. ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. అమ్మ ఒక 1000 రూపాయలు ఇయ్య, నీకు దండం పెడతా. నా దగ్గర పైసలు ఏడున్నాయి నాన్న, మీ అయ్యని అడుగుపో. ఇప్పుడు దాన్ని అడిగితే పుట్టు పూర్వత్రాలు అన్ని చదువుతాడు. బియ్యే ప్లీజ్ నీకు దండం పెడతా. చెట్ల గిట్లా కాతారు యారా పైసలు? ఎవరు చదువుతున్నారు ఇట్లా పానా తింటాను పైసలు పైసలు అని ఏడికెళ్ళాతాయి చెప్పు పైసలు. డాడీ ఒక 1000 రూపాయలు కావాలే. అదే మాట ఇంగ్లీష్ లో చెప్పురా. తిత్తా అని చెప్పాలి, లేకపోతే లే అని చెప్పాలి. ఇంగ్లీష్ లో చెప్పు, హిందీలో చెప్పని నా పానం తెగుతాడు. ఇల్లుగాల్లో ఓడి ఏడితే కొల్లి కొర్రా అంటే నన్ను ఓడి ఏడిచిందట. 31st నేను చేస్తే ఇంగ్లీష్ లో చెప్పు, హిందీలో చెప్పని అంటాడు. అమ్మా డాడీ దగ్గర లేవట. లేవటనా? మళ్ళీ వెతికి నాక పెట్టిండట. నేను చూసిన జేబులు ఉన్నాయి అడుగుపో. డాడీ నీ జేబులు ఉన్నాయట కానీ ఇయ్యలేవే. ఎందుకే ఇట్లా పానం తింటావు? మీ గద్దకాలను కాకులు ఓడవా నువ్వు మీ అవ్వ ఎరక చూసి బరక నాకుతారేవురా. ఎందుకురా ఇప్పుడు నీకు 1000 రూపాయలు? 31st సీటింగ్ అంటే గుద్దలు ఉంచుతాడు కావచ్చు. అది కాదు డాడీ, బైక్ మంచిగా చేయించాలి. మీ అవ్వని అడుగు పోరా, ఉన్నాయి దాని దగ్గర. ఇది తిత్తా అని చెప్పు, లేకపోతే లే అని చెప్పేసినాడు. ఉచ్చబోసినాడు తాప తాప కట్టింత ఇటింత తిరిగానా. ఏమో గురుక్కుంటా పోతాడే వీడు గుడ్డితే పరమొఖం. చూసినా అని ఎట్లా తిడుతుంటావు? బట్టలు ఉతుకుతా, బోల్ అవుతా, షాప్ కి ఇల్లు ఉడతా, ఏం చేయమన్నా చేస్తామ్మా. ఇయ్య నీ కాలు మొక్తా. అరే 31st కదా ఇయ్యాల తాగబోతారు. ఇక తాగుడు అంటే గుద్ద కోసుకుంటాడు. ఇట్రా లేకపడక ఇట్రా ఇచ్చ గోరు పట్టినట్టు పడతావు ఇచ్చేదాకా. పోతావు కానీ తాగి వచ్చినావు అనుకో ఇంటికి గుద్ద చెక్కలేస్తా. కూల్ డ్రింక్ తాగినావా? నీ ఎవరిని 31st పోయేదే తాగానికి. కూల్ డ్రింక్ తాగంటే ఎందుకు? వాళ్ళు బీరు తాగిన తర్వాత ఉచ్చబోతారా జాగ్రత్తగా. గుడ్డి గురిగినట్టు గురుక్కుండా పోతావు బతుకుల పాడుకోవు అన్నావు మళ్ళాను. అదే డాడీ నేను తాగా తాగుతూగా ఊగుతా ఎవరికి ఆగా అని చెప్తున్నా. మా అయ్య 1000 రూపాయలు ఇయ్య నీకు 1000 తెంగులు తెంగిరా నాయన. అరే 31st దావత్ చేసినట్టు కాదు, తాగాలి, తినాలి, ఎగరాలి, ఎంజాయ్ చేయాలి. ఏమన్నా ఇంటికాడ పోవాలి విన్నారా? ముందు నీ గుద్దవాట సరిగ్గా చూసుకో. తాగితే తలకాయ తమ్ముడు గుద్ద బామ్మది అన్నట్టు చేస్తావు. ఓ ఉత్తరిచాలి గోరొట్టెలు అని చూడక చెప్పేది. నువ్వు గుద్దలు తాగినా కానీ గుద్దలు వెళ్ళిపెట్టుడు, ఈయన గుద్దలు వెళ్ళిపెట్టుడు చేసిరనుకో. అరే ఈ లంజసో దెంగకరా, ఎవడెవడు వస్తాడో లెక్క చేయరా. ఇంటికి పోదా ముద్దు గిట్ల కడుగుతావారా పోరాలకు? ఎప్పుడు చూడు ఇంటికి పోతా అంట. ఇంటికాడ ఏం దాస పెట్టినవరా? ఓ అమ్మడెక్క లెక్క చేయరా ముందు. పిర్రకుండా అయిందిరా అంటే గుద్ద కాయని పెట్టి రాసినట్టు. ఓడి చేయమంటే ఓడి చేస్తావు. ఓకే కూల్. ఎవడెవడ వస్తారా దావత్కు? నేనైతే వస్తారా? అత్తావు ఎందుకు రావు? పిచ్చలు చంపినా బొత్తం వేసినావు. తాగునంటే గుద్ద కోసుకుంటాను ఈ మధ్య. గుట్కా రాజుగాడు కూడా వస్తాడట. అమ్మతో నువ్వు కూడా వస్తావా? బీరు తాగుతావా మావా? లేదు మావా. పోనీ ఆట తాగుతావా? అలవాట్లేదురా. ఆతలు వీకుతావు ఇగాడికి వచ్చి. ఇజ్జత్ దేంగా నీకు 31st అంటారు. నువ్వు అనుకుద్ద లేదు ఎందుకు పెడుతున్నావు? రాడు 500 ఇస్తాడట. సరే సావు, ఎట్లనో సావు. ఏమన్నా తాగురు, రుచ్చన తాగురు, థమ్సప్ తాగురు. నీకేమైంది దొరా? సప్పుడు చేతలేవు. ఆతలు ఉన్నాయి నా దగ్గర. పైసలు లేవేమో లేవు. ఉత్తారమ్మంటే అత్త లేకపోతే లేదురా. అమ్మతో ఇంకా అంత మాట ఎందుకంటావురా? మేము లేవారా నీకు? అతవా నువ్వు రాకపోతే పైసలు ఉంటేనేరా. అరే ఎప్పుడు పెట్టలేదారా మీకు? తిన్న కాడ ఎరిగేళ్ళని. అబ్బో పెట్టిపోయినోడు పేయంత ఉనికినట్టేవానికి పెట్టినవరా నువ్వు? ఉద్దరి సరికి అయితే గుద్దవాళ్ళుగా తింటావు. లెక్క పెట్టే రకంరా. గాడ అత్తాడారా? పైసలు పోతే పానం పేరు చేస్తాడు. నువ్వు రాకరా, అవసరం లేదు, నువ్వు రాకు. మీ ఫ్రెండ్స్ జాతిని ఇంకా ఇత్తేసి పొత్తుకొస్తారా మీరు? నువ్వు అత్తరా లేకపోతే లేదు. మా లగ్గ కాలగోలరా నీ వట్టాలు పట్టుకొని బతలా నీకు. పోతే ఒర్రియకు మళ్ళా. అరే 3 వరకు అందరం వట్టాలు గుట్టకడ కలుతాం. ఏమంటారు? ఆలోకే రాడం లంచొడుకంటే వాళ్ళకేమో రానని చెప్పినా ఇప్పుడేమో పానం గుంజబట్టే లౌడాగాలు పూగోల తాగి స్టేటస్ లు స్నాప్ లో పెడితే పానం కొట్టుకుంటది కావచ్చు. ఇప్పుడు ఎట్లా అత్తున్నా అంటే అత్త కోపం, రానంటే పిల్లడి కోపం అన్నట్టు అయిపోయిన బతుకు. అత్త అంటే కాలు జాపి గుద్దలు ఉంచుతారు కావచ్చు అందరు కలిసి. పందిపించల చోటుగాడు అసలే మెంటల్ లంచోడుకు. తీసేసి బట్టి పుచ్చుకుంటాడు. అత్త అని చెప్పినా 1000 రూపాయలు పాడుగాను తాగి ఉచ్చవలసిన తెలివ కాదు. 1000 రూపాయలకు భయపడి రానంటే నాతో వస్తారు. అత్తవారాన్ని కూడా అడగలేదు లంగలాంచోడుకు. ఇరికైనా ఏమనుకున్నట్టున్నారు వాళ్ళు. మూడు కాబట్టే 4 గుంజబట్టే. అయ్యో ఎట్లా ఇప్పుడు? A few moments later. అయ్యో దూరా నీకు ఇక్కడేం పని? పుక్కట్లా కాదు ఇది. నో మనీ నో సిట్టింగ్. రూల్ ఇది రూల్ ఫర్ ఆల్. తెలుసా పూక? ఇగో 1000 రూపాయలు. ఇప్పుడైతే 1500. 1500 అయిందిరా లేకలా 1000 అంటారుగా. మిత్తి పెరిగిందో అప్పటికిప్పటికి. ఈ మాటకు మాత్రం పూట గతలే అన్నట్టు నీ పెద్దల పూకు పెరిగింది. అసలు దగ్గర నీకు బాగా అలవాటు పడ్డావేవరా? ఈ పొట్టుని నమ్మకూర ఇత్తేసి పొత్తుకొస్తా లేకిలా నువ్వు. అంగటోడు ఉంటే బొడ్డు దాకా నూకుతాడు. వీని జాతిందేగా పొట్టోనికి పుట్టాడు బుద్ధులు అన్నట్టు. అబ్బో వీడు చిన్నిగా మాత్రం అనుకున్నావారా? 1500 ఈపై పోదామంటే అబ్బా నీతి నీలపాలు గుద్ద లోకలపాలు అన్నట్టు 1000 అంటారు, 1500 అంటారు. నేను పోతా ఇంటికి. 100 అయితే కాటన్ బీర్లు అయితే లైట్ బీర్లు. నువ్వు 1000 రూపాయలు ఇరా. ఏమేం తాగుతారా?
నాకు మ్యాన్షన్ హౌస్ రత్తాలు చికెన్ సెంటర్ నుండి జుట్టుకోడి మాకు అటుకులు. నాకు ఓడిక 100 పేపర్స్, ఒక సిగరెట్ డబ్బా, స్వీట్ పాను అక్క కూడా అంతేరా. తమ్ముడు నాకైతే థమ్స్అప్ రా. బొమ్మల నుంచి కూర్చో డొంబర్ కంటే వేయాలి లేగి లంజ అడుగులు జమ చేసిన 1000 రూపాయలు. ఓడిక మ్యాన్షన్ హౌస్ 100 పేపర్స్. ఈ లవడాగాడు అగరాత్తులు ఎగిలిచ్చినట్టు లాస్ట్ లో థమ్స్అప్ అట. ఇంకా నీకు మెత్తుకుంటది కానీ లంజ చూస్తే లవ్ సోక్ అన్నట్టు బోల్పాల తీసుకుంటా 2 కట్టల బీర్లు వస్తాయి, లేకపోతే 1 కట్టన బీర్లు వస్తాయి, 2 కిలోలు అందించిన చికెన్ వస్తుంది. ఎట్లనో చావు నీతో లంజలు అయిపోయింది అయ్యాల రేపు. ఓకేరా అన్ని వచ్చినాయా? మాకు అటుకులేవురా పొట్టిలా. గుడాలు తెలియదా గుద్దాకిలోడా? గుద్దన్న తెంగుర్రా ఇక 1 కాటన్ బీర్లు, 2 జుట్టుకోళ్ళ కూర, 2 బోల్పాల ప్యాకెట్లు, సిగరెట్ డబ్బా, స్వీట్ పాను, 100 రూపాయల పెట్రోల్. ఈ గుద్దాకిట్లున్న వైన్స్కోనికి 100 రూపాయల పెట్రోల్ అవుతారా నీ బండి? ఈ కొరుగుడు జాతిందేంగా అంగుతారు కానీ అనగబెట్టి నూకుతావారా పొట్టిలని? అరే అందుకే ఇన్ని పంపించద్దు అన్నారా నేను. నా థమ్స్అప్ ఏదిరా తమ్ముడు? నువ్వు ఆగిపోయి మాకంటే ఎక్కువ ఆపద నీకే ఉన్నట్టున్నది. మాకే పైసలు లేక ఆకునాకుతుంటే నువ్వు వచ్చి పైసలు చాలితే చాలే అని ఒక నువ్వు ఒకటి తాగుతుంటే అమ్మతోడు 500 తెంగిరు గారు ఒక థమ్స్అప్ వేనికి. లంజ గులిగినట్టు గులుగుతారేమో నేను పోతా నా 500 నాకు వాడ తెంగు. మాటలు మాణిక్యాలు పిత్తులు లవంగాలు అన్నట్టు పైసలు తెంగేదాకా తీయగా మాట్లాడిరు. పిచ్చలు చంపిరు, బొత్తలు పెంచిరు. తాగుడు 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 అని నిద్ర పోతలేరు మొన్నటి నుండి. ఆగురా దుబ్బతుల్లో పాడుకో తెచ్చిండు. ఏమేడతావు ఆడి తెచ్చినవారా మంచు తమ్ముడు నువ్వు? స్పీకర్ ఎట్లారా మరి? ఆడ వంటావు స్పీకర్ పెట్టుకొని తాగి ఎవరిని కాడ పోదాం విన్నారా? నువ్వు ఇయ్యాల రేపు దొడ్డికి గుద్దైనా కడుకుంటానవా తుడుచుకుంటానవా ఆకులతోని? ఇంటికి పోయి పోరాయణలకు పాలు గిట్లు ఇస్తావారా? ఎప్పుడు చూడు ఇంటికి పోదాం అంటారు. తిన్నావా పోరాయణల ఇంటికాడ? నీకు ఒంటికే సొంటి కొమ్మ కానివి. గుట్కా రాజుగారి దగ్గర ఉన్నదిరా, మొన్న మసాలా వీడియోలో ఆ స్పీకర్ పెట్టుకుని చూసినాను తెలుసా. అరే ఇనురా ఎన్ని రోజులు అవుతుందిరా మనం ఇట్లా సిట్టింగ్ చేసి? ఎన్ని గొడవలు వచ్చినా ఇట్లనే కలిసి ఉండాలరా మనం. మొన్న 100 రూపాయలు ఇచ్చేమంటే పిచ్చ గోరు పట్టినట్టు అడిగినావు, గుడ్డి గులినట్టు గులినవారా? అది వేరురా అది వేరు. ఆగ్బే ఇన్ని రోజులు అవుతుందిరా మనం ఇట్లా సిట్టింగ్ చేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ. మొన్ననే గుద్దకోకిన పాలంలో వట్టల వీరు కానీ పెళ్లికి పోయి పూకోవాల తాగచ్చును. ఆ రోజు ఎక్కువ తాగలే నేను. అరే సైలెంట్ సైలెంట్, మా పిల్ల ఫోన్ చేస్తాను. ఏం చేస్తున్నావు బేబీ? నేనా మిరప చెట్టు కింద కోడి నింది పాలు విండుతా అన్న. ఎప్పుడు నువ్వు ఇట్లా నీళ్ళు పెట్టి వేసుకునే మాటలు మాట్లాడుతావు? బేబీ 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 మనం ఎన్నిసార్లు వేసుకున్నాం బేబీ? గుద్ద ఐకిలోడు అదే అడుగుర్రా. అక్కడ పోయి మాట్లాడుకోపోలే అతుకుల్లని తాగితే తలకే తమ్ముడు గుద్ద బొమ్మరా అన్నట్టు ఏతమేవురా. అదే అదే వేసుకోడు కాదు, కలుసుకున్నాం చెప్పే మా ఫ్రెండ్స్ కి ఎన్నిసార్లు కలుసుకున్నాం. నువ్వు మనిషి వాళ్ళ కూతలు ఇంటికోరా నాకు అర్థం కాదు. బీడి బిచ్చం కళ్ళుతర కథలు ఎందుకు పడతావురా? దిగి అటు పోయి మాట్లాడుకోపో. చెప్పు బేబీ ఎన్నిసార్లు వేసుకో కలుసుకున్నాను చెప్పు. తాగలే బేబీ, నేను తాగుతానా? చూడు వాసన చూడు, ఉఫ్ ఉఫ్ అతందా వాసన. ఫోన్లో వాసన ఎట్లా వస్తుంది రా? తాగోతు పూక ఉఫ్ ఉఫ్ అంటావు. బతుకు గంగలోను ఈ సోయి లేకుండా తాగితే ఎట్లా ఒప్పుకుంటారా మా అయ్య? అది కాదు బేబీ, ఎన్నిసార్లు వేసుకు కలుసుకున్నాను చెప్పు మా ఫ్రెండ్స్ కి ఒకసారి. వీళ్ళు ఇంటలేరు నేను చెప్తే. అరే ఓ పాస్వాన్ ప్రశాంతంగా తాగుదావురా అంటే ఏం సోదిరా ఇది? నువ్వు అంటావు తెంగేమంటావురా? 5 minutes later. అవరా పొట్టి, నాకేమైనా హెల్ప్ చేసినావారా నువ్వు? నాకు పెద్ద హెల్ప్ చేసినట్టు మాట్లాడుతాను ఎవరా? ఏం చేయలేదారా నేను నీకు? ఏమేమి హెల్ప్ చేసినావురా? ఏం చేసినావు ఒక్కటి చెప్పురా. నువ్వు చిన్నప్పుడు లాగోల్ని ఏరుకుంటే నేను తీసుకొచ్చిందా నీకు నీళ్లు కడుక్కోనీకి? అరే నువ్వు ఆ రోజు పక్క గల్లీ లాంటిని బాత్రూమ్ లో చూడంగా దొరికితే తొడ విండింది. ఆ రోజు నేను కాపాడినరా నిన్ను. ఏ గుద్ద ఆకిలోడ గుద్దముయ్, ఆ రోజు నన్ను కాపాడలే నువ్వు. పిండూరు లంజడుకుని విండూరు అని వాళ్ళని ఎంకరేజ్ చేసినావు. మా అయ్య గుద్దల కారపాడు పోసి కొట్టిండు, ఇంకా గుర్తుందిరా నాకు, నేనేం మర్చిపోలే. అరే మీ లొలిపెళ్ళ ముండవయ్యా, కరువు అంటే కప్ప కోపం, ఇడు అంటే పాము కోపం అన్నట్టు అటు అడు ఇటు నువ్వు పిర్రల సూది పెట్టినట్టు. ఏంద్రా మాకు ఇది లొల్లి? ఓకే ఓకేరా, నువ్వు మోగోనివా కాదా? అవును మోగొన్నే. నువ్వు రా చోటు. అరే ఇప్పుడు ఏంద్రా నీ లొల్లి? లంజడుక తాగు అంటావా తెంగేమంటావా? మోగోనివా కాదా? మోగొన్నేరా నువ్వు అంటావు. నేను ఇట్లా ప్యాంట్ ఇప్పుడా ఏమన్నా ఎంత పొడుగుందో కొలుసుకుందాం. ఇప్పకపోతే ఆడను వేరా. అరే నువ్వు తాగుతా నీ గుద్దల గులేందో నాకైతే అర్థం కాదురా. కొలుసుకుంటేంద్రా పాల్తులా అంటే మీరు ఆడోళ్ళేరా? మీరు ఆడోళ్ళు. 1 hour later. నీకు పంచదార పూరి నీకు మిరపకాయ బజ్జీ ఇల్లేంది చీరలు కట్టుకున్నారు లంగలాంజి కొడుకులు. ఇంకా ఫోన్ వస్తాను తాగు రాదు అమ్మ పూరి కావచ్చు. సైలెంట్ సైలెంట్.
నేను స్టేషన్ నుండి కానిస్టేబుల్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. మీ ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు. ఆ ఆంటీ నీకు అలవాటాడగా, పొద్దున స్టేషన్ రావు సార్ మాట్లాడాలి. దాని ఇంట్లో మన్ను కొట్ట వాళ్ళ మొగలు లేనప్పుడు వేసుకున్నా కానీ వాడిని నేను వేసేయలే సార్. ఓ పిరిపిత్తుల పాడుకోండి లవంగా అంకుల్ రా. బాబు గారు లేడా? ఫోన్ చేసి తాతానే దిగుతలేడు, ఎత్తుతలేడు ఏడున్నాడు. అమ్మతోడు అంకుల్ మీరా? గుండె సారి గుద్దలకు వచ్చింది ఒకేసారి ఇస్తున్నాగానికి. అమ్మ తోడు నేనుండంగా నీ కాపదేరా నీనే. ఈ పొట్టి లంజోడికి మళ్ళా తాగినట్టున్నాడు. నువ్వు తాగింది నాకు ఇటుకైతే రారా, నీ గుద్ద ఎక్కుతా. యారే బెట్రా సౌండ్ పెట్టు. ఈ సుల్లిగాళ్ళకి తాగితే దయ్యం గిట్లా పడుతుంది, ఇట్లా చేస్తారు. ఇళ్ళతో రాకుండా అయిపో 500 పొక్క పెట్టుకునేటోని కాదు, 100 రూపాయల థమ్స్అప్ అయితే ఇచ్చుకోపోయేది. మాలేక నువ్వు బీర్ తాగుతావారా? థమ్స్అప్ అవుతాండి. అరే అంకుల్ వచ్చిండ్రా. సీరియల్ కట్టుకొని ఏం చేస్తారా? మళ్ళీ రోగం పుట్టిందిరా మీకు. ఈ జాకెట్ జారుతుంది. మొత్తం వాసన వస్తానే ఉత్సవం వేసుకున్నావు ప్యాంటు మీద. హ్యాపీ సంక్రాంతి డాడీ బ్రో. ఏం తాగినవే ఊగుతాన్నావు అట్లా? అరే జబ్బల చేతేసి పట్టుకోర్రా, మా డాడీ బాగా తాగినట్టున్నాడు, ఊగుతాడు. పట్టుకోరు. నువ్వు తాగినవరా పూక, అంకుల్ కాదు. సారీ అంకుల్, ఇంకోసారి ఇట్లా చేయం. అయ్యా చెప్పకండి అంకుల్, గుద్దల కరపొడ పోసి కొడతాడు. నన్ను చూడకండి అంకుల్, బాబుగాడే కట్టుకోమన్నాడు. ఈ జాకెట్ గంగలు జాకెట్ జారబట్టే. స్కూటీలో 4 బీర్లున్నాయి, తేపోరా దినేషు. ఏయ్ పాన్ డబ్బల తింటాం పాను లవంగా అంకుల్ డాను పులి. ఇతోటైతే సెట్ అవుట్ అవుతుందా? తండ్రికి దగ్గర కొడుకు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. మన దుగాదిరా పూగా. కొంచెం తాగుడు తక్కువ అయ్యారు గాయస్. అయినా నేను అద్దంటూ ఊకుంటారా మీరు? తాగి తడుపుంటారు బయట, కొంచెం జాగ్రత్త. తాగిన పూక ఆయనతల బుక్కినాడు ఏకూరి, లొల్లులు కొట్లాడాలి పెట్టుకోకూరి, తెల్లారులైతే ముఖం చూసుకోవాలి. ఎనీవే దెంగడానికి ఇంకో ఇయర్ వచ్చింది. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ గాయస్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నా. బాయ్ గాయస్. రప్ప అనే నెక్స్ట్ కాన్సెప్ట్. నన్ను 2024 లో ఊడిపిన నా ఫ్రెండ్స్ కి, బంధుమిత్రులకి అందరికి హ్యాపీ న్యూ ఇయర్.